ఈరోజు క్లాస్ వచ్చేసి సౌండ్స్ ఆఫ్ ఓయూజిహెచ్. మనకి ఇక్కడ జిహెచ్ అనే ఒక కాంబినేషన్ ఆఫ్ లెటర్. ఇది ఏదైనా ఓవెల్ పక్కన వచ్చింది అనుకోండి, ఐ పక్కన వచ్చినా లేదంటే ఇంకొక ఓవెల్ టీమ్ పక్కన వచ్చినా ఈ సౌండ్ సైలెంట్ గా ఉంటుంది అనమాట. ఈఐజిహెచ్ ఉందనుకోండి, ఎయిట్ అంటాము, జిహెచ్ సైలెంట్ అయిపోతుంది. ఐజిహెచ్ ఉన్నా అంతే, మనకి ఎన్ఐజిహెచ్టి అంటాము, నైట్ అంటాము. ఎన్ తర్వాత ఐ పలుకుతుంది, టీ పలుకుతుంది, జిహెచ్ సైలెంట్ గానే ఉంటుంది. సో ఓవెల్ టీమ్ పక్కన వచ్చినా, ఇండివిజువల్ ఓవెల్ పక్కన వచ్చినా ఆ ఓవెల్ కి లాంగ్ సౌండ్ ఇస్తుంది, జిహెచ్ అనేది సైలెంట్ గా ఉంటుంది. బట్ ఈ ఓయూజిహెచ్ అనేది ఓయూ పక్ సారీ జిహెచ్ అనేది ఓయూ పక్కన వచ్చినప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓయూకి అది 6 డిఫరెంట్ సౌండ్స్ ఇస్తుంది అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జిహెచ్ ఓయూ మనకి 6 రకాల శబ్దాలు చేస్తుంది. అవి ఏంటి అంటే, ఫస్ట్ సౌండ్ వచ్చేసి అఫ్ లాగా పలుకుతుంది. ఓయూ పక్కన జిహెచ్ వచ్చిందనుకోండి, ఇట్ సౌండ్స్ లైక్ అఫ్. అఫ్ ఎలా అయితే పలుకుతుందో అలాగా. ఎగ్జాంపుల్ ఆర్ తర్వాత అఫ్ సౌండ్ తీసుకోండి, రఫ్. రఫ్ అంటే అర్థం గరుకుగా ఉంది అని అర్థం కదా. సో రఫ్ అని సౌండ్ చేస్తుంది. అదేవిధంగా టీఓయూజిహెచ్ టఫ్ అంటే కష్టంగా ఉంది. ఎనఫ్ అంటే చాలు. ఈ విధంగా మనకి ఓయూజిహెచ్, ఓయూ పక్కన జిహెచ్ వచ్చినప్పుడు ఫస్ట్ సౌండ్ ఇట్ మేక్స్ లైక్ అఫ్ అనే సౌండ్ చేస్తుంది అనమాట. ద రోడ్ ఈజ్ రఫ్, ఐ హ్యావ్ ఎనఫ్ ఫుడ్. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఓయూజిహెచ్ సౌండ్ ఏంటి, అఫ్ ఫస్ట్ సౌండ్. కమింగ్ టు సెకండ్ సౌండ్, ఇక్కడ ఓయూజిహెచ్ కి సౌండ్ ఓ లాగా పలుకుతుంది, లాంగ్ ఓ సౌండ్ అండి. దో, ఆల్దో, డో, ఇలాగా. సో దో ఇట్ ఈస్ హాట్ వి ప్లే. దో అంటే అయినప్పటికీ, ఆల్దో అన్నా కూడా అయినప్పటికీ అని చెప్తాం కదా. రెండిటికి సేమ్ మీనింగ్. దో అయినప్పటికీ అంటే ఒకవేళ వేడిగా ఉన్నప్పటికీ కూడా మేము ఆడతాము అని చెప్తున్నారు. ద డో ఈజ్ సాఫ్ట్ అంటే పిండి మెత్తగా ఉంది. డో అంటే పిండి అండి, చపాతి పిండి, పూరి పిండి అంటాం కదా, దాన్ని డో చెప్తాం. డో ఈజ్ సాఫ్ట్ అంటే మెత్తగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ సౌండ్ ఆఫ్ ఓయూజిహెచ్ ఏంటి అంటే, ఇక్కడ ఊ లాగా పలుకుతుంది, డాటెడ్ యూ సౌండ్ అనమాట. త్రూ. త్రూ అంటే అర్థం ఏంటి, ద్వారా అని అర్థం. వి వాక్ త్రూ ద పార్క్, మేము పార్క్ ద్వారా నడిచాము అని. నెక్స్ట్ ఫోర్త్ సౌండ్ ఆఫ్ ఓయూజిహెచ్ అంటే అవులాగా పలుకుతామండి. బౌ, ప్లౌ. ద ఫార్మర్ యూజెస్ అ ప్లౌ. ప్లౌ అంటే నాగలి, రైతు నాగలిని వాడతాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ సౌండ్ ఓయూజిహెచ్ కి, ఎప్పుడైతే ఓయూ పక్కన ఓయూజిహెచ్ పక్కన టీ వస్తుందో దాని సౌండ్ ఆ లాగా మారిపోతుంది అనమాట. థాట్, బాట్. థాట్ అంటే ఆలోచన, బాట్ అంటే కొన్నాను అని. ఐ బాట్ ఏ బుక్, బైకి పాస్ట్ టెన్స్ అనమాట ఇది. బాట్ అంటే కొనడం, ఐ బాట్ ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం కొన్నాను. ఏదైనా కొన్నాను అని చెప్పాలి, నేను ఇది కొన్నాను అది కొన్నాను అంటే జనరల్ గా మనం V2 ఫామ్ బైకి బాట్ అని వాడతాం. సో స్పెల్లింగ్ ఏమొస్తుందంటే ఓయూజిహెచ్ టీ వస్తుంది. టీ వచ్చినప్పుడు ఓయూజిహెచ్ సౌండ్ అలాగా పలుకుతున్నాం అనమాట. టీ కూడా స్పెల్ చేస్తుంది. ఓన్లీ జిహెచ్ అనేది సైలెంట్ గా ఉంటుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదు. ఓయూ కూడా పలకట్లేదు, బట్ ఓయూజిహెచ్ మొత్తం కాంబినేషన్ ఇక్కడ మనకి డిఫరెంట్ సౌండ్స్ మేక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఓయూజిహెచ్ టీ కాంబినేషన్ అలాగా పలుకుతున్నాం. థాట్, బాట్, ఈ విధంగా. నెక్స్ట్ షీ హ్యాడ్ ఏ గుడ్ థాట్, ఆమెకి మంచి ఆలోచన ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్ సౌండ్ ఆఫ్ లాగా పలుకుతాం. జనరల్ గా మనకి దగ్గు వస్తుంది అని చెప్తే కఫ్ అని చెప్తాం కదా. సో కాఫ్, త్రాఫ్, ఇలాగా. హీ హ్యాస్ ఏ బ్యాడ్ కఫ్ అంటే అతనికి చాలా ఘోరంగా దగ్గు వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మనకి ఓయూజిహెచ్ కి మొత్తం 6 సౌండ్స్. ఏమేంటి అవి, అఫ్ ఒకటి, ఇంకా ఓ ఒకటి, ఓ ఓడబ్బు ఆ ఒకటి, ఆఫ్ ఒకటి, ఇంకొకటి ఊ రఫ్, హాఫ్ ఓ ఓ సౌండ్, ఔ డబ్ల్యూ సౌండ్, ఔ ఊ సౌండ్, ఓ సౌండ్ అండ్ అప్ సౌండ్. ఓ ఆఫ్. ఈ విధంగా 6 సౌండ్స్. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ సెంటెన్స్ అండి. ఒక్కొక్క దగ్గర ఇవన్నీ మిక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా పలుకుతుంది అనేది చూడండి. సో ఈ పదాలు గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఇక్కడ పర్టికులర్ గా ఆరు పక్కన ఓయూజిహెచ్ వస్తే అఫ్లాగా పలుకుతుంది, టీ పక్కన ఓయూజిహెచ్ వస్తే అఫ్లాగా పలుకుతుంది అని చెప్పడానికి ఏం లేదు. ఆ వర్డ్ ని బట్టి ఆ ప్రొనౌన్సియేషన్ అనేది మారిపోతుంది. జస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఓయూజిహెచ్ డిఫరెంట్ సౌండ్స్ ని స్పెల్ చేస్తుంది అని చెప్పి నేర్చుకోవడం కోసమే. అవి ఏమేంటి అనేది మీకు అక్కడ లిస్ట్ ఇచ్చాను కదా, లిస్ట్ లో వర్డ్స్ కొంచెం ఐడియా పెట్టుకొని ఈసారి ఎక్కడ మీకు ఆ పదం కనబడినా అదే సౌండ్, టీఓయూజిహెచ్ ఉందనుకోండి టఫ్, ఆర్ఓయూజిహెచ్ ఉంటే రఫ్, అక్కడ అఫ్ లాగా పలుకుతుంది ఓయూజిహెచ్. అండ్ టిహెచ్ ఆర్ఓయూజిహెచ్ వస్తే ఊ లాగా పలుకుతుంది, త్రూ అనండి.
ఓయూజీహెచ్టీ వస్తే ఆట్ అనండి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి. ద రోడ్ ఈజ్ రఫ్. దిస్ టెస్ట్ ఈజ్ టఫ్. I have enough rice. She had a bad cough. The baby drank milk from the trough. I thought about you. She bought a new bag. He fought in the game. The sky is bright, though it is cold. Although it rains, we will go. Next, the baker makes soft dough. We walked through the tunnel. The farmer uses plow. The tree has a long bow. I bought my book to school. The wind blew through the house. It was rough night. The soup is hot, though I like it. She has had a cup for days. He has enough time to play. సో ఈ విధంగా మీకు ఓయూజీహెచ్కి రిలేటెడ్ సెంటెన్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఒకసారి